ప్రపంచంలో ఒక చర్చి కూడా లేని దేశాలు ఏంటి? చేతిలో బైబిల్ ఉంటే అరెస్ట్ చేస్తారా? దేవునికి ప్రార్థన చేస్తే నేరమా? క్రైస్తవులకు స్వేచ్ఛ లేదా? చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా ప్రాణాలకు ముప్పా? ఇలాంటి దారుణమైన దేశాలు ఎక్కడున్నాయి? వీడియో చివరి వరకు చూడండి. ప్రపంచంలో దాగి ఉన్న సత్యాలను అన్వేషించండి. ఇప్పుడు మీరు వినబోయే వాస్తవాలు మీ మనస్సును కదిలిస్తాయి. మనకు ఇప్పుడు సాధారణమైన విషయంలాగే అనిపించవచ్చు. చర్చ్ అనగానే మన ఊర్లో, మన నగరంలో కనబడే ప్రార్థనా మందిరం గుర్తొస్తుంది. కానీ మీరు ఊహించలేరు, ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక్క చర్చ్ కూడా లేదు అని. చర్చిలో నిర్మించడం నేరం, బైబిల్ కలిగి ఉండడమే శిక్షకు కారణం. ఇది నేటి ఆధునిక యుగంలోనే జరుగుతున్న వాస్తవం. ఆ దేశాలు ఏంటి, ఎక్కడున్నాయి? నెంబర్ 1, సౌదీ అరేబియా. ఇస్లాం ధర్మానికి పవిత్రమైన దేశం. అక్కడ ఒక క్రైస్తవ చర్చి కూడా లేదు. వందలాది విదేశీ కార్మికులు క్రైస్తవులు అయినా ప్రార్థనల భయంతో భూగర్భ గదుల్లో చేయాల్సిన పరిస్థితి. అక్కడ తలుపులు మూసిన గదుల్లో చీకటిలో ఓ కొవ్వొత్తి వెలుగులో వారు చెరిగిపోయే కన్నీటి గీతాలతో దేవుణ్ణి మొక్కుతున్నారు. 1980లో ఓ ఫిలిపియన్స్ మహిళ కేవలం బైబిల్ కలిగి ఉన్నందుకే అరెస్ట్ అయింది. నెంబర్ 2, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ చిన్నపిల్లలకు బైబిల్ కథలు చెబుతున్నాడన్న కారణంతో అతనిపై ఇస్లాం మతాన్ని అపహాస్యం చేయడం లేదా మత మార్పిడికి ప్రోత్సహించడంపై ఆరోపణలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ శాసనం ప్రకారం మత మార్పిడికి ప్రోత్సహించడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఆ వ్యక్తిని ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో శిక్ష విధించింది. అతను జైల్లో దుర్భరమైన పరిస్థితులలో కొంతకాలం గడిపినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. అనంతరం అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా విడుదలయ్యాడు, స్వదేశానికి బదిలీ చేయబడ్డాడు. నెంబర్ 3, మాల్దీవులు. మాల్దీవుల్లో బైబిల్ కలిగి ఉన్నాడంటేనే అరెస్ట్. మాల్దీవులు అంటే పర్యాటక స్వర్గధామం, కానీ అక్కడ చట్టాలు మత స్వేచ్ఛకు కత్తెర పెడుతున్నాయి. బైబిల్ తీసుకెళ్తే కస్టమ్స్ వద్ద జప్తు చేస్తారు, ప్రచారం చేస్తే అరెస్ట్. అక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు ముస్లిం అయి ఉండాలి. ఇది మత స్వేచ్ఛ లేకుండా ఉన్న దేశాలకి ఒక ఉదాహరణ. నెంబర్ 4, సొమాలియా. సొమాలియాలో క్రైస్తవుడిగా పుట్టడమే ప్రాణాంతక నేరం. దేశ రాజ్యాంగం, షరియా చట్టాలు ఇతర మతాలకు పూర్తిగా నిషేధం విధిస్తున్నాయి. క్రైస్తవ మతాన్ని అనుసరించడం, బైబిల్ కలిగి ఉండడం, ప్రసారం చేయడం ఆల్ పనిషబుల్ యాక్ట్స్. ఆల్ షబాబ్ అనే ఉగ్రవాద ఆ సంస్థ క్రైస్తవులను టార్గెట్ చేస్తూ హింసలు, హత్యలు చేస్తుంది. ప్రజలే కాక కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉంటుంది. చర్చిలు లేవు, ప్రార్థనలు రహస్యంగా జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రాణాలకే పణంగా పెట్టి ఆచరిస్తున్నారు. భయంతో కాదు, విశ్వాసంతో బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ లేని గదుల్లో, నిశ్శబ్ద రాత్రుల్లో గుండెల్లోనే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికే కాదు, దేవుడికి కూడా మనిషి హృదయం ముఖ్యం. కానీ అదే సమయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? మనకు చర్చిలు ఉన్నాయి, బైబిల్స్ అన్నింటిలోనూ ఉన్నాయి, స్వేచ్ఛ కూడా ఉంది. కానీ మనం ఆయన్ను ఆరాధించడంలో వెనకడుతున్నాం. మనం దేవునితో సమాధానంగా ఉండే అవకాశాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. ఒక చిన్న వర్షం పడ్డా మనం చర్చికి వెళ్ళాం. మనల్ని ఎవరైనా ఎద్దాడి చేస్తారా అనే చిన్న భయం కళ్ళల్లో ఉంటే ప్రార్థనలో వెనక్కి తగ్గిపోతాం. కానీ ఓపికగా ఆలోచించండి. సౌదీ అరేబియాలో ఆరాధన ఒక భయం, కానీ అక్కడ వారు భయాన్ని దాటి ప్రార్థిస్తున్నారు. సొమాలియాలో ప్రార్థనకు ప్రాణం పోయే పరిస్థితి, అయినా వారు దేవుడిని విడిచిపెట్టడం లేదు. వారి వద్ద ఆరాధించేందుకు వేదికలు లేవు. మన వద్ద స్వేచ్ఛ ఉంది, కానీ మనం దేవునికి సమయం ఇవ్వడం లేదు. ఇది నిజంగా మనల్ని లోపల నుంచి కదిలించే వాస్తవం. దేవుడిని నమ్మే మనమేం చేస్తున్నాం? మత స్వేచ్ఛ ఉన్న దేశంగా పుట్టిన మనం ఆ స్వేచ్ఛను ఉపయోగించకుండా జీవించడం ఒక తీరని బాధే కదా. ఈరోజు మీరు బైబిల్ తెరిచి చదవగలిగితే, ప్రార్థన గదిలో మోకాళ్ళ మీద కూర్చోగలిగితే అది ఎంతోమంది కళ అని మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మనం ఆ స్వేచ్ఛను వృధా చేయకుండా మన జీవితాన్ని దేవునికి అర్పిద్దాం. మీరు వింటే కాదు, ఆలోచిస్తే నిజమైన మార్పు మొదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ.